నువ్వు చేసిన ఘనకార్యం టీవీలో చూపించారు. ఎందుకురా వచ్చి రాగానే అనవసరమైన గొడవ? నే గొడవలు చేయడం కాదే, చేస్తున్న గొడవలు ఆపాను. టీవీలో విషయం చెప్పలేదా? ఈ టీవీ వాళ్ళు ఎప్పుడు ఇంతే, చెప్పాల్సిన విషయాలు ఎప్పుడు చెప్పరు. అది సరే గానీ నీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందిరా. అన్నయ్య ఏంటి మీనా? ఏమైందన్నయ్య? రుబ్బు రోల్లా తయారయ్యావంటే ఎక్సర్సైజ్ చేయడం లేదా? 3 పూట్ల చేస్తున్నానే. ఇదేనా అమ్మా? ఈ రోజు నుంచి దీనికి ఫుడ్ కట్టు. ఉండండి రా, ఇది నీకు నీకు గొడవలు లేకుండా అందరూ షేర్ చేసుకోండి, ఓకే? ఈ చైన్ మీనా. మన అక్కలకి ఎవరు? మన ధ్వజస్తంభాలక? వాళ్ళ లెవెల్కి నేనే కొనగలనే, నా లెవెల్కి తీసుకొచ్చా. అవన్నీ సరే గాని ఆ గొడవలేంటి దొమ్మిలేంటి? నీ బుద్ధులు ఇంకా మార్చుకోవా? ఇంకేం మాట్లాడు, వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళాడో వచ్చేప్పుడు కూడా అలాగే వచ్చాడు. మీరు మాత్రం మారారా ఏంటి? కిలోల నగలు దిగేసుకోవడం మానేశారా? పూటకో రకం చీర కట్టుకోవడం మానేశారా? లక్షణమైన ఆడపిల్లలు అనిపించే పని ఏదైనా చేస్తున్నారా? అడిగితే ఐఏఎస్ ఐపీఎస్ భార్యలు అంటారు. బుద్ధులనేవి పుట్టుకతోనే వచ్చేవి, అవి మారవు. నాన్న బాగున్నారా? ఎలా బాగుంటాన్రా? రావడంతోనే ఎమ్మెల్యేని కొట్టావు, ప్రభుత్వం విషయంలో జోక్యం చేసుకుని స్టూడెంట్స్ ని కొట్టావు, మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా ఒకటే ఫోన్లు. ఎలా బాగుంటాం? నిన్నటి వరకు బానే ఉన్నాం, ఇప్పుడు మొదలయ్యాయి బీపీలు, టెన్షన్లు. అంటే ఒక రాజకీయ నాయకుడు జాతీయ జెండాను అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? స్వార్థం కోసం పొలిటీషియన్స్ ప్రజల జీవితాన్ని నాశనం చేస్తుంటే నోరు మూసి కూర్చోవాలా? ఇలాంటి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ కు సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ సిస్టమేటిక్ గా లేదు కాబట్టి దేశం ఇలా తగలబడిపోతుంది. నువ్వు ఒక్కడివే ఈ దేశాన్ని ఉద్ధరిస్తావా? అవును, అవసరమైతే అది కూడా చేస్తా. నిన్ను బాగు చేయలేవు. నువ్వు లోపలికి పదరా. ఎంత ఫైరా! ఈ గొడవల కారణం మీరే అని తెలిస్తే అయ్యి బాబోయ్, మీకు ప్రాణాపాయం త్రుట్లో తప్పిపోయింది. ఎందుకురా మీ నాన్నగారితో గొడవ పడతావు? ఆయనతో గొడవ పడ్డా ఏంటమ్మా? నాన్నంటే నాకు ఇష్టం లేదా ఏంటి? కానీ ఆయన గారు చేస్తున్న పనులే నాకు నచ్చడం లేదు. పొద్దున్నే ఏంటయ్యా ఈ గొర్రెల మంద? గొర్రె కషాయనే కదండి నమ్ముద్ది. ఏంటి అంటే రోజులాగే నేను ఎలాగోలా మేనేజ్ చేసి పంపిస్తాను, మీరు లోపల నడవండి. ఏంటయ్యా? మా ఏరియాలో మరుగుదొడ్లు కడతా అన్నారు, ఇంకా కట్టలేదు సార్. మినిస్టర్ గారు ఏమన్నా తాపి మేసరా మీ ఏరియాలో మరుగుదొడ్లు కట్టడానికి? ఏంట్రా నువ్వు తీసుకొచ్చావు గిఫ్టా? రామ్నగర్ పంచాయతీ శంకుస్థాపన రాయి పీక్కొచ్చాడురా. 3 ఏళ్ల కిందటేసిన ఈ రాయిని చూసేనా ఆ బండరాయి మనసు కరుగుతుందని పీక్కొచ్చానండి. ఒరేయ్, ముందు ఇక్కడి నుంచి పీకేయండి రా. ఈ రోజైనా మంత్రి గారు మమ్మల్ని కలుస్తారా లేదా, మా సమస్యలు తీరుస్తారా లేదా? తీర్చకపోతే గుడ్ మార్నింగ్ బాబు. జాగింగ్ నుంచా? నేను జాగింగ్కి వెళ్ళేవాడిని. నా పేరు పీకే బాబు కదా, కుక్కలు నన్ను వెతుకుంటే ఇప్పుడు దొరికావు. అసలు నువ్వేమనుకుంటున్నావు? అల్ఖైదా మెంబర్ వా, కాశ్మీర్ టెర్రరిస్ట్ వా? వాళ్ళందరికీ ఈయనంటే టెర్రర్. అసలు ఈయనెవరో తెలుసా? ఎవడైతే నాకేంట్రా? నీకే అన్యాయం చేశాన్రా? గవర్నర్ చేతుల మీదుగా సీఎం చీఫ్ గెస్ట్ గా శాప్ ఆధ్వర్యంలో గోల్డ్ మెడల్ అందుకుంటూ టీవీలో కనిపిస్తానని దోసకాయపల్లిలో అమ్మమ్మ, తాతయ్య, అమలాపురంలో మావయ్య, అత్తయ్య, అత్తలిలో పద్మక్క, సుబ్బలక్ష్మక్క అందరూ టీవీ సీరియల్ చూడడం మానేసి నా ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తారు తెలుసా నీకు? నేను కనిపించకపోయేసరికి వాళ్ళందరూ ఏమైందని ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటే తొలి తీసేసినట్టయింది. ఆఖరికి గవర్నర్ చేతుల మీదుగా అందుకోవాల్సిన ఆ మెడల్ ని మా గొట్టం ప్రిన్సిపల్ గారు వాడి డబ్బా క్యాబిన్ లో నానా బూతులు తిట్టి ఇచ్చాడు. స్టేట్ లో పాపులర్ అవ్వాల్సిన నన్ను అన్పాపులర్ చేసావు కదరా. మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. నేను కరెక్ట్ గానే అర్థం చేసుకున్నా. అయినా ఈ తొగడగాళ్ళెవరు? నీ ముఠా సభ్యులా? ఆ రోజు స్లమ్ లో ఒకడివే 4 ఎరగదీసేవే. అసలు నీకు మనసాక్షి ఉందా? అచ్చాసిన ఆంబోతల రోడ్ల మీద పడి ఎవరిని పడితే వాళ్ళని కొట్టడమేనా? అదే, అక్కడ వాళ్ళు తప్పు చేశారండి. తప్పు చేస్తే కొట్టడానికి నువ్వెవరివి? దానికి పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, చట్టం ఉంది. ఓకే మేడం, తప్పైపోయింది, మాఫ్ కీజియే. రండ్రా. రేయ్, మాఫ్ కీజియేనా? నీ మొహానికి తొక్కలో హిందీ ఒకటా? నిన్ను సలసలా కాగుతున్న నూనెలో వేసి అప్పుడల్లా వేయించాలరా? ఆగరా, ఆగు. కాళ్ళతో పేడను తొక్కినట్టు తొక్కేయాలి నిన్ను, అప్పటిగా నా కోపం చల్లారదు. ఆహా, మీకు చాలా మంచి కోపం తల్లి. రేయ్ జాజా, నోర్ముయ్, చీరేస్తా. మీలోంటి వెదవలంతా భూమికి భారం. రోడ్ల ఇన్ని బస్సులు, లారీలు వెళ్తున్నాయి కదా, దేని కింద పడి చచ్చిపోండ్రా. అలాగేనండి, చచ్చిపోతాం. ఏదో ఒక రోజు ఆ హెల్మెట్ లో తేలుండి నీ తలపై బాబు, అందరూ కాలుతో ఫుట్బాల్ ఆడుకుంటారు, ఇది నోటితో ఆడుకుంటుంది. ఆ రాక్షసి వెళ్ళిపోయినా కూడా ఇంకా తిట్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఏంటి వెళ్ళిపోయేది? ఒకసారి వెనక్కి చూడు. నా శాపం ఫెయిల్ అయితే నీ బైక్ బ్రేక్ ఫెయిల్ అయి చెట్టుకు గుద్దేసి నీ బైక్ నుచ్చు నుచ్చు అయిపోవాలిరా. పోరా, పో. ఏంటండి చూసుకోవట్లేదండి? ఇది కూడా మనమే చేసా ఉంటుందేవరా?
అన్నా ఈ మున్సిపల్ కమిషనర్ పెద్ద పాగలగాడనా ఇంకెంత సంజాయించినా ఏం లేదు అందుకే మన అంబులెన్స్ లా కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన పెద్ద టార్చర్ పెట్టిండనా ఈడు. సంతకం పెట్టనన్నావంట. నీకొచ్చిన రోగమేంట్రా? ఒక మున్సిపల్ కమిషనర్ కిడ్నాప్ చేస్తే ఏమవుతుందో తెలుసా నీకు? కోసేస్తా. ఎవరికి వేలు చూపిస్తున్నావో తెలుసా? దేవులపల్లి నటరాజ కాళిదాసుకి డిఎన్కేనే. నువ్వు దొంగ నా కొడుకు కాబట్టే వేలు చూపిస్తున్నాను. నేను దొంగ నా కొడుకునే. సంతకం పెట్టు, సంతకం పెట్టు, సంతకం పెట్టు, సంతకం పెట్టరా, సంతకం పెట్టరా. నేను పెట్టను. అరే, మినిస్టర్లు కలెక్టర్లు ఇంతమంది చెప్తున్నా సంతకం పెట్టనంటున్నావు? నీకేనా మెంటల్? నా కాదురా మెంటల్, మీ అందరికీ మెంటల్. 20 సంవత్సరాలుగా కొన్ని వందల మంది పేద ప్రజలు ఆ కాలనీని నమ్ముకొని బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి అన్యాయం చేస్తూ పెట్టకూడని చోట షాపింగ్ కాంప్లెక్స్ పెడతామని నన్ను పర్మిషన్ అడుగుతారా? నేను సర్వీస్ లో ఉన్నంత కాలం అది జరగదు, జరగనివ్వను. అరే, ఏం చూసుకునరా నీకంత ధైర్యం? రేయ్, నీలాంటి దొంగ నా కొడుకులు రేప్ చేయడానికి నాకు పెళ్ళాం లేదురా, అక్క చెల్లెళ్ళు లేర్రా, కిడ్నాప్ చేయడానికి పిల్లలు లేర్రా, చంపడానికి తల్లిదండ్రులు లేర్రా. పైగా నాకు చావంటే భయం లేదురా. నేను చచ్చినా సంతకం పెట్టను. సచ్చినా సంతకం పెట్టనంత దిగ్గర సచ్చినోడు. ఏమన్నా? చావంటే భయం లేదు, చస్తానన్నావు కదరా. మాటలు చెప్పినంత తేలిక కాదురా చావడం. చావు. అంత మాటను నన్ను కాపాడు ప్లీజ్. ఇదేంటో తెలుసా? పాము విషానికి యాంటీడోట్, విరుగుడు. ఇది తాగితే బతికిపోతాం. బతకాలంటే సంతకం పెట్టాలి. పెడతావా చస్తావా? పెడతాను. చక్రవర్తి, నో అబ్జెక్షన్ లెటర్ రెడీ. వచ్చేసేయ్. కమిషనర్ ఇటు చూడు. అరే, ఇది నా డార్లింగ్ చంద్రముఖి. విషయం దీంట్లో లేదమ్మా, నువ్వు తాగిన బాటిల్లోనే ఉంది. కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగి సుసైడ్ చేసుకున్నానని నీ చేతులతో నువ్వు రాసుకున్న సుసైడ్ నోట్. వీడి బాడీని ప్యాక్ చేసి లెటర్ తో సహా వీడింట్లోనే పడేయండి. అలాగే రండ్రా.